నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ రేపు తిరిగి రాష్ట్రానికి రాక కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని హెచ్చరించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కట్టుదిట్టమైన భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తాయని వెల్లడి కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం వారం రోజుల తర్వాత టీడీపీ పీడ రాష్ట్రానికి విరగడవుతుందని వ్యాఖ్య తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు మరో 4-5 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్ భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు. కాగా ఎన్నికలతో బిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి పయనమవుతున్నారు. ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలియజేశారు. కట్టుదిట్టమైన భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తాయని వెల్లడించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లపై గెజిటెడ్ సంతకం సడలింపుపై వచ్చిన ఫిర్యాదుపై స్పష్టత ఇచ్చామన్నారు. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్. ఇఫ్ దే ట్రై టు do anything which is against the norms of commission, you will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది. పూర్తిగా మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టి. ఎన్నికల కౌంటింగ్ కు వైసీపీ పగడ్బందీగా సిద్ధమవుతోంది. కౌంటింగ్ రోజు అనుసరించవలసిన విధానాలపై వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. ఇవాళ జూమ్లో కౌంటింగ్ రోజు అనుసరించవలసిన అంశాలపై 175 నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లకు, పార్టీ నేతలకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు అడ్డదారిలో పొట్ట నింపుకోవాలనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీఏ కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకూలంగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు. జాగ్రత్తగా చూడాలి అని సూచించారు. వైసీపీకి పడిన ప్రతి ఒక్క ఓటు మన పార్టీకే చెందాలి. చల్లని ఓటు చల్లదని గట్టిగా చెప్పాలి అని పేర్కొన్నారు. అవతల పార్టీలు నిబంధనలను అతిక్రమిస్తే గట్టిగా నిలదీయాలని అన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నియమాలను ఫాలో అవ్వాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అవసరమైతే అవతల వాళ్ళని క్వశ్చన్ చేసి ఫిర్యాదు చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో కౌంటింగ్ ఏజెంట్లు ఉండాలి. తెలియని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎంత సీరియస్గా ఉన్నామో కౌంటింగ్ రోజు అంతకన్నా సీరియస్గా, అలర్ట్గా ఉండాలి అందరూ. అవతల ఏజెంట్స్ కానీ అధికారులు కానీ నియమాలని అతిక్రమిస్తే జగన్ తరపున గట్టిగా మాట్లాడండి. కౌంటింగ్ అయ్యాక పోస్ట్ మార్టం చేసే విధంగా కాకుండా ముందే జాగ్రత్తగా ఉండండి అని సజ్జల వెల్లడించారు. అవతల ధర్మయుద్ధం చేసేవారు కాదు మన ప్రత్యర్థి. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తున్నాను. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి. ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. సో మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం
కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి చేసిన. ఓకే. ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనలను ప్రేరేపించేలా ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ఏజెంట్ల సమావేశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి కౌంటింగ్ ప్రక్రియకు భంగం కలిగించేలా సజ్జల మాట్లాడారని మండిపడ్డారు. గురువారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డిపై వెంటనే క్రిమినల్ బెదిరింపు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల చట్టాలను ధిక్కరించేలా కౌంటింగ్ ఏజెంట్లను ప్రేరేపించడం ద్వారా మోడల్ ప్రవర్తన నియమావళిని సజ్జల ఉల్లంఘించారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తీవ్రమైన నేరంగా పరిగణించాలని కోరారు. సజ్జల వ్యాఖ్యలను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించినట్లేనని అన్నారు. సజ్జల ప్రకటన రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు భంగం కలిగించే ఉద్దేశంతో అతను మోడల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని అన్నారు. వివిధ వర్గాల మధ్య, సమూహాల మధ్య చీలిక, ద్వేషం సృష్టించే ఉద్దేశంతో సజ్జల ఉన్నారన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లుగా వద్దు, మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. మన దేశంలో వర్షాలకు ప్రధాన ఆధారమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ రుతుపవనాల ప్రభావంతో 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేరళలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టును జారీ చేశారు. ఈ ఎన్నికల ఫలితాల ముందు వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీల్, హోదా లేకపోయినా ఆ ఓట్లు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితిలో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని జలక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అటు హైకోర్టు, ఇటు ఎన్నికల కమిషన్ను వైసీపీ నేతలు సంప్రదించారు. అయితే ఈసీ మాత్రం వైసీపీ లేవెత్తిన విషయాలపై ఘాటుగానే రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లయింది.
ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని క్లియర్ కట్గా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాయడం జరిగింది. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఈరోజు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చిందని, తద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్లో వైసీపీ పేర్కొంది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం సిద్ధమైంది. ఈలోపే సీఈఓ ఇచ్చిన మెమో సరైందేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేయడంతో వైసీపీ కంగు తినది. మరి హైకోర్టులో తీర్పు ఎలా వస్తుందో అనే దానిపై వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితాల రోజు అల్లర్లు సృష్టించడానికి వైసీపీ సిద్ధమవుతోందని బీజేపీ నేత రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలని తటస్థంగా ఉండనివ్వకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకు దారితీస్తున్నారని మండిపడ్డారు. యోగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, మోదీపై చేస్తున్న విషపు వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోరన్నారు. సిఎస్ జవహర్ రెడ్డిని కూటమి పార్టీలు టార్గెట్ చేశారు. సిఎస్ జవహర్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తన ఉంటోందని ఆరోపణలు చేశారు. భూములు, మైనింగ్ ఇలా అన్నీ దోచుకోవటమే సిఎస్ పని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఫలితాల రోజు అల్లర్లు సృష్టించడానికి వైసీపీ సిద్ధం అవుతుందని, కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోహరించనున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంత ప్రజలను తటస్థంగా ఉండనివ్వకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకు దారితీస్తున్నారని వైసీపీని టార్గెట్ చేశారు. యోగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, మోదీపై చేస్తున్న విషపు వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోరన్నారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటుందన్నారు. విజయవాడ నగరం గుణదలకు చెందిన యాష్వా బేత్ హల్లెల్ మినిస్ట్రీస్లకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే సమయంలో 3 దేశాలకు చెందిన గిటార్, కీబోర్డ్, 400 మంది కళాకారులతో గంటపాటు ఆధ్యాత్మిక సంగీతం వాయించి సంస్థకు చెందిన కళాకారులు అరుదైన రికార్డును చేజిక్కించుకున్నారు. విజయవాడ గుణదల మెట్రోపాలిటన్ చర్చ్ నందు హల్లెల్ సంగీత స్కూల్ వారి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ శ్యామ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యెషువా బేత్ హల్లెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవెండెంట్ దండంగి అగస్టిన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంజనీర్స్ శ్యామ్ వరల్డ్ రికార్డు మరియు ఇంటర్నేషనల్ అచీవర్స్ రికార్డులో భాగంగా దాదాపుగా 400 మంది సంగీతకారులతో కీబోర్డ్ మరియు గిటార్ వాయిద్యాలతో దేవుని పాటలు నిరంతరాయంగా దాదాపుగా కొన్ని గంటల పాటు ఆలపించారు. ఈ కార్యక్రమం ఇంజనీర్స్ శ్యామ్ వరల్డ్ రికార్డు చీఫ్ అడ్జుడికేటర్ ఆనంద్ రాజేంద్రన్ మరియు ఫౌండర్ బిందు ప్రియాంకులు స్వయంగా పర్యవేక్షించి ఈ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారని తెలిపారు. అనంతరం దండంగి అగస్టిన్ మాట్లాడుతూ ఈ రికార్డు సొంతం చేసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ స్కూల్ ఆధ్వర్యంలో సుమారుగా ఇప్పటికీ 5,600 మందికి ఉచితంగా తర్ఫీదు ఇచ్చినట్లు తెలిపారు. గతంలో కూడా స్టార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు ఏషియాన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించామన్నారు. భవిష్యత్తులో దేవుని కృపతో గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధిస్తామని తెలిపారు. ఈ సంగీత కార్యక్రమంలో భాగంగా కొమ్ముబోర్లు ఊది ఆయన అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమాజం శాంతి మరియు ఐక్యతతో ఉండాలనేదే తమ లక్ష్యమని అన్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేశానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలని ఆకాంక్షించారు.
వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత నెరవేర్చాలని కోరారు. నాకు తెలిసిన సంగీత విద్యను సమాజానికి ఉచితంగా అందిస్తున్నానని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా సంగీతం లాంటి విద్యను అభ్యసిస్తే సమాజానికి, దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రిన్సిపల్ హెప్సిబా గ్రేస్ మరియు స్టాఫ్ ఏజ్రా శాస్త్రి, శ్రీకాంత్ దేవ్, సైని హవీలా, దుష్యంత్, సునీల్ జాన్ విలియమ్స్, దెబోరా, చార్లీ, నాన్సీ ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. దాదాపుగా ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలుగా 5,600 మందికి పైగా విద్యార్థులను ఉచితంగా మేము ట్రైన్ చేశాము. అందులో చిన్నపిల్లలు దాదాపు 6 సంవత్సరాలు మొదలుకొని దాదాపు 80 సంవత్సరాలు పైగా వయసున్న పిల్లల్ని, పెద్దలని అందరినీ కూడా మేము తర్ఫీదు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఫిజికల్గా కూడా గత నెలలో మే నెలలో మేము ప్రారంభం చేసి దాదాపుగా కేవలం ఒక నెలలో దాదాపుగా 105 మంది విద్యార్థులు ఫిజికల్గా మేము తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్గా చూసుకున్నట్లయితే 5,600 మంది పైగా ఆన్లైన్లోనూ అధిక ఫిజికల్గా మేము తయారు చేయడం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క మ్యూజిక్ స్కూల్ ముఖ్యంగా దేనికోసం ఏర్పాటు చేస్తామంటే ఈ యొక్క భారతదేశానికి మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఏదో ఒక మరి పని చేయాలి. దాన్ని పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మరి అదేవిధంగా నాకు తెలిసిన విద్య సంగీతం. ఈ సంగీతాన్ని పిల్లలకు, పెద్దలకు అందరికీ ఉచితంగా అందించి అనేక మందిని తర్ఫీదు చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే దీని వెనక ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వారికి క్యారెక్టర్ బిల్డింగ్ విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటాము. అదేవిధంగా ఏదో ఒక విద్య వారు నేర్చుకున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చిన్నపిల్లలు సెల్ ఫోన్లకు మరి వీడియో గేమ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క టైం అంతా కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులకు కూడా చాలా బాధ కలుగుతుంది పిల్లల విషయంలో. అయితే ఈ యొక్క కార్యక్రమం వల్ల నాకు అందుబాటులో ఉన్న అనేక మంది బిడ్డలను చక్కగా పిల్లలను తర్ఫీదు చేసి వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారికి ఉన్న సమయాన్ని ఈ యొక్క మ్యూజిక్ వైపు మళ్లించి వారు మంచి వాయిద్యకారులుగా తీర్చిదిద్దుతూ కలుషిత నీటి సరఫరాపై సిపిఎం నేతలు ఆందోళన బాటపట్టారు. విజయవాడలో కలుషిత నీరు తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలనే ఆలోచన లేకపోవటం దుర్మార్గమంటూ మండిపడ్డారు. విజయవాడ వ్యాప్తంగా సరఫరా అవుతున్న కలుషిత నీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిపిఎం నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గొల్లపాలెం ఘట్లో సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విజయవాడ నగరపాలక సంస్థ తీరును తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిలో నీటి ఎద్దడి నివారించడంలో విఫలమైన కార్పొరేషన్ అధికారులు ఇంటింటికి సరఫరా చేస్తున్న త్రాగునీరు కాలుషిత జలాలుగా మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. విజయవాడలో ఇప్పటికే 5 కలుషిత నీరు సేవించి వాంతులు, విరోచనాలతో మృత్యు ఒళ్ళోకి చేరిన అటు రాష్ట్ర యంత్రాంగం కానీ కార్పొరేషన్ సిబ్బంది మొద్దు నిద్రపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విఎంసీ పైప్ వాటర్ లైన్ల నుండి సరఫరా అవుతున్న త్రాగునీరు రంగుమారి దుర్వాసన వస్తుందని నెల రోజుల నుంచి అధికారులు దృష్టికి తీసుకువెడుతున్నా చేమకుట్టినట్లయినా లేదంటూ మండిపడ్డారు. వాటర్ పైప్ లైన్లు లీకేజీలైన ప్రదేశంలో మురుగునీరు కలిసి ఇళ్లలోకి సరఫరా అవుతున్నాయని, ఆ నీరు త్రాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి సురక్షిత నీరు సరఫరా చేయాలని, పాత వాటర్ లైన్లో లీకేజీలను అరికట్టే క్రమంలో భాగంగా కొత్త పైప్ లైన్లను వేయాలని డిమాండ్లు చేస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో తాగడానికి మంచినీళ్ళు ఈరోజు కాలుష్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 11 MGD అలాగే 16 MGD ఇంకా నగరంలో అనేక చోట్ల ఈ మంచినీళ్ళ రంగు పసుపచ్చగా మారిపోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు వాంతులు, విరోచనాలు, అతిసార, దీంతో ఇప్పటికే 10 మంది మరణించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ 1 సర్కిల్కి సంబంధించి, పశ్చిమ నగరానికి సంబంధించి 11 MGD నుంచి వస్తున్నటువంటి మంచినీరు పసుపచ్చ రంగులో రావడం ద్వారా ఈరోజు గొల్లపాలెం గట్టు, టైలర్పేట, వించిపేట ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మీద మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే అధికారులకి పలుమార్లు విన్నవించినా కానీ నెలల తరబడి గడుస్తున్నా కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అలాగే కాలువలో పైప్ లైన్లు ఉన్నాయి. ఈ కాలువలో ఉన్న వాటర్ పైప్ లైన్లు తొలగించాలని కోరినా కానీ ఇంతవరకు తొలగించిన పరిస్థితి. మరోవైపు
వాటర్ సెక్షన్లో పనిచేసేటువంటి సిబ్బంది కొరత. ఈరోజు ఒక సెక్షన్లో కనీసం 40 మంది వరకు ఉండాల్సినటువంటి సిబ్బంది ఈరోజు 15-12 మంది వరకే విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ సంఖ్య పెంచకుండా ఈరోజు పనులు చేయడం అనేది అసాధ్యమైన విషయం. ఈ రకంగా వేసవికాలం కృష్ణానది పక్కనే ఉండి కూడా విజయవాడ నగర ప్రజలకి కలుషిత నీరు తాగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం చాలా సిగ్గుచేటని విషయం. ఈరోజు పరిపాలకులు ఎన్నికలకు ముందు ఇంటింటికి తిరిగి ఓట్ల కోసం దండాలు పెట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కంటికి కనపడకుండా ప్రజలు అల్లాడిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూల్స్ ఫాలో అయ్యే వాళ్లు తమకు అవసరం లేదన్న సజ్జలపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలని దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం సైతం సజ్జల వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతుంది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 and under section 153A, 505(2), 171F and 171J ఆఫ్ ఐపీసీ అండ్ మనుష్యం కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలియజేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారించామని, ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా విజయవాడ 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓల్డ్ ఆర్ఆర్పేటలో గురువారం ఉదయం 5 గంటల నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 టౌన్, 1 టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓల్డ్ ఆర్ఆర్పేటలోని సుమారు 100 ఇళ్లు తనిఖీలు చేశారని, 4 సస్పెక్ట్ షీట్ ఉన్న వాళ్ళని గుర్తించామని, ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని 2 ఆటోలు, 23 ద్విచక్ర వాహనాలు గుర్తించి వాటిని సీజ్ చేశామని తెలిపారు. ఈ నిర్బంధ తనిఖీల్లో 2 టౌన్ సీఐ గణేష్, 1 టౌన్ సీఐ దుర్గాశేఖర్ రెడ్డి, పిఎస్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. నేను మా ఆవిడ ఒకసారి నువ్వు రమ్మా తీసే ఫొటోస్ చేస్తాను.
शेख शाहबान है। ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు గురవుతున్నారని, రాజకీయ ఒత్తిళ్ల వాతావరణంలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరగాలంటే ఒత్తిళ్లకు గురవుతున్న అధికారులను తప్పించాలని డిమాండ్ చేశారు. నేర చరిత్ర కలిగిన ఏజెంట్లను కౌంటింగ్కి అనుమతించకూడదని కోరారు. ఈవీఎంలు పగలగొట్టిన అభ్యర్థిని ఎదురుగా పెట్టుకుని కౌంటింగ్ సక్రమంగా నిర్వహించగలరా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను కందుకూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు ఎన్నికల ప్రక్రియ తాలూకా జరిగిన పరిస్థితులను జరుగుతున్న వాటన్నిటి మీద మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలి. అలా జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల తాలూకు శాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా లేదా, రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా మనం చూడాల్సిన అంశం ఉంది. అలాగే రెండోది, ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో ఎన్నికల ప్రక్రియకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉండాలి, రాజకీయ పార్టీలు ఉండాలి. ఇవి రెండూ లేని పరిస్థితి జరుగుతున్న దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా మనం చూసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇవేవి లేవు ఆంధ్రప్రదేశ్లో అన్నదానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి తాలూకా డేటా మేము ఇక్కడ చూస్తే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల వరకు లోన్ తెచ్చారు. దీని తాలూకా గతంలో కూడా మేము ప్రెస్ మీట్లో మాట్లాడాం, దీని వివరాలు ఇవ్వలేదని మేము మాట్లాడాం. దాని తాలూకా ఆర్టికల్ కూడా మేము ఈ సంవత్సరం అసహజ మరణాల తగ్గింపునకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజల్లో అవగాహన వారే తగ్గించుకునేలాగా శిక్షణ మరియు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు అసహజ మరణాలు ఎక్కువై ప్రజల్లో ఆందోళన పెరిగిందని ఆయన తెలిపారు. అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు యోగా శక్తి చికిత్స సంస్థ వ్యవస్థాపకులు మాకల సత్యనారాయణ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు, పక్షవాతాలు, ఊపిరి సమస్యలు, సర్జరీల సంఖ్య గణనీయకంగా పెరిగిపోయిన తరుణంలో యోగా శక్తి ద్వారా చికిత్స చేసుకోవడం సులభమన్నారు. చివరి రోజు జూన్ 21న యోగా శక్తి చికిత్సను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. యోగా శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ని 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు 21 రోజుల పాటు అసహజ మరణాల తగ్గింపుకు యోగశక్తి చికిత్స అనే అంశం మీద అవగాహన కార్యక్రమాలు, వాటి నుండి బయటపడడానికి శిక్షణా కార్యక్రమాలు, అలాగే ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ఇది భారతీయ సాంప్రదాయ వైద్యం. ఇది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో వాడబడి, ప్రూవ్ చేయబడి, హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న వైద్య విధానం. మనందరికీ తెలిసిన అంశమే. యోగాలో 5 కోశాసు ఉన్న విషయం.
ఏంటా 5 కోశాసు అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. 8 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత తమిళనాడు అటవీ శాఖ బుధవారం నాడు పందలూరులోని కొల్లపల్లిలోని కురించి నగర్లో దాదాపు 30 అడుగుల లోతున్న బావిలో పడిపోయిన ఏనుగు పిల్లను రక్షించింది. సుమారు 4 సంవత్సరాల వయస్సు గల దూడ బుధవారం తెల్లవారుజామున బావిలో పడిపోయినట్లు భావిస్తున్నారు. భూమి యజమాని ఎవరి ఆస్తిలో ఓపెన్ బావి ఉంది, జంతువుల శబ్దాలు విన్నప్పుడు దూడ మరియు కనీసం 3 ఏనుగులతో కూడిన ఏనుగుల గుంపు ఉన్నట్లు అటవీ శాఖకు సమాచారం అందించాడు. అటవీ శాఖ 2 మట్టి ఎక్స్కవేటర్లను ఉపయోగించి బావిలోకి ఒక మార్గాన్ని తవ్వి తప్పించుకునే మార్గాన్ని విస్తరించింది మరియు ఏనుగు పిల్ల పైకి నడవడానికి ర్యాంప్ను కూడా చేసింది. ఆపరేషన్ తర్వాత అటవీ శాఖ ఏనుగు పిల్లను రక్షించింది. వారు రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేయడానికి 70 మందికి పైగా సిబ్బందిని నియమించారు. వారు మిగిలిన మందపై నిఘా ఉంచడానికి బృందాలను కూడా పోస్ట్ చేశారు. తద్వారా దూడను రక్షించిన తర్వాత త్వరగా తిరిగి కలపొచ్చు. జిల్లా అటవీ శాఖ అధికారి డి వెంకటేశ ప్రభు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బావిలో నుంచి దూడను బయటకు తీసిన తర్వాత అటవీ శాఖ అధికారులు గాయాల పాలైనట్లు అంచనా వేశారు. ఆ తర్వాత మళ్లీ తన మందలో చేరేందుకు అనుమతించారు. அந்த குளிக்கு போ ஜேசிபி அந்த குளிக்கு போடு, அங்க இருக்கிற அந்த ஒரு குளிக்கு இருக்கு அங்க போடு. அந்த குளிக்கு போ ஜேசிபி அந்த குளிக்கு போடு, அங்க இருக்கிற அந்த ஒரு குளிக்கு இருக்கு அங்க போடு. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ రేపు తిరిగి రాష్ట్రానికి రాక. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని హెచ్చరించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కట్టుదిట్టమైన భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తాయని వెల్లడి. కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం. వారం రోజుల తర్వాత టీడీపీ పీడ రాష్ట్రానికి విరగడవుతుందని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు. మరో 4-5 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.